యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రార్థనను కలిగి వాక్యంను ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు మనం పొందుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. రేపటి దినము గురించి అతిశింపకుము, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. రేపటి దినము గురించి మరి ఆశపడే వారిగా మనం ఉండకూడదంట. అసలు రేపు ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితులు. ఈ యొక్క భయంకరమైన దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఒక్కొక్కసారి ఈ దినాలు ఒక జ్ఞాపకంగా చేసుకుంటుంటే ఒక భయం అనిపిస్తుంది. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేది కూడా గ్యారంటీ లేని ఇదిలో నిలిచి ఉంటున్న భయంకరమైన దినాలుగా ఉంటూ ఉన్నవి. ఈరోజు రేపటి దినం గురించి చాలామంది ఆలోచిస్తూ ఆశపడుతూ ఉంటారు. కానీ ఈ దినము గురించి మనము ఆశపడంగా రేపటి గురించి ఆలోచిస్తాం. రేపు ఏం చేయబోతున్నాం, రేపటి గురించి ఏం సంపాదించుకోవాలి, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకోవాలని ఆశపడుతూ ఎంతో మరి ఆ ఆశలోనే మునిగిపోతూ ఉంటారు. కానీ ఈ దినము నీ స్థితి, నీ భక్తి ఏ విధంగా ఉన్నదో సరిచేసుకొని భక్తి జీవితంలో ముందుకు వెళ్దామని ఉండదు. కానీ లోకాశలు ఆలోచనల్లో పడిపోతూ ఉంటాం. అందుకే ఏ సమయం ఎప్పుడో ఏ గడియో తెలియదు ప్రియులారా. కానీ దేవునిలో నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. నీ భక్తి జీవితంలో నువ్వు ముందు కొనసాగుతూ వెళ్ళు. నీ భక్తి జీవితంలో ఉంటూ నువ్వు లోకానుసారమైన ఆ ఆశలు కోరికలలోనికి నువ్వు పరిగెట్టి భక్తి జీవితాన్ని కోల్పోయే రీతిగా ఉండవద్దు. ఏ సమయం ఎటువంటిదో కాబట్టి ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి నిమిషము కూడా మనము కనిపెట్టుకుంటూ బహు జాగ్రత్తను కలిగి మన భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉంటే మరి మనంత ధన్యులు ఎవరు ఉండరు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆశించకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకొని రేపటి దినము కూడా భక్తి జీవితం గురించి ఆలోచించుకోండి. రేపటి రోజుకి నా జీవితాన్ని ఇంకా పరిపూర్ణతలోనికి ఏ ఒక్క మచ్చైనను డాగైనను ఎటువంటిదైనను నాలోనికి రానివ్వకుండా నన్ను నేను సరిచేసుకుని సిద్ధపరచుకుని ప్రతి దినదినము కూడా దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టకరంగా జీవిస్తానని ఒక సిద్ధపాటుగా ఒక నిర్ణయించుకొని ప్రతి దినము ఈరోజు రేపటి దినము అలా నీ సిద్ధపాటులో దేవునిలో నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, ఈ దినము నాయన ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకున్నట్టుకు ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రభా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో వర్ధిల్లింపును దయచేయండి అయ్యా. ఏ సమస్య చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, ఆ సమస్య నుండి విడిపించమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మ దేవా. నీకే స్తోత్ర వ్యతిక్రోసమే తండ్రి. ఏ వ్యాధి చేత బాధపడుతున్నారో ఇప్పుడే యేసు నామంలో ఆ యొక్క వ్యాధి నుండి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఎంతో మంది బిడ్డలు ప్రభా విష జ్వరముల చేత బాధపడుతున్నారు ప్రభా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి వేకమైన బిడ్డలు ప్రభా ఏ బిడల జ్వరముతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మడా, దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. మీ అభిషేకము చేత నింపండి నాయన. మీ అగ్ని జ్వాలలుగా మండించండి ప్రభా. దినము మండించు, అనేకులు మండించు వారుగా ప్రభా. ప్రతి నేకమైన క్రోబాసిక్కమాందర మీ యొక్క ఆశీర్వాద వేకమును బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.